నమస్కారం. ఈరోజు మనం మన వంటల్లో ముఖ్యంగా టీ, బిర్యానీ, స్వీట్లలో వాడే యాలకుల గురించి మాట్లాడుకుందాం. దానికి సుగంధ ద్రవ్యాల రాణి అని పేరుంది కదా. అవును, అది కేవలం ఆ వాసన, రుచి వల్లే కాదు అనిపిస్తుంది. నిజమే. ఈరోజు మన దగ్గరున్న కొన్ని ఆధారాలు, శాస్త్రీయ పరిశోధనలు కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, వీడి ప్రకారం యాలకుల ఆరోగ్య ప్రయోజనాల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఖచ్చితంగా. ఇది కేవలం వంటగదికే పరిమితమైన విషయం కాదసలు. జీర్ణక్రియ దగ్గర్నుంచి చర్మ సంరక్షణ దాకా చాలా విషయాలున్నాయి. అవును, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన లక్ష్యం కూడా అదే, ఈ యాలకుల వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను అర్థం చేసుకోవడం. సరే, మరి మొదటగా జీర్ణ వ్యవస్థ, దానిమీద దీని ప్రభావమేంటి? ఆయుర్వేదంలో అగ్ని అంటారు కదా. అవును, జీర్ణశక్తి. దాన్ని పెంచుతుందని అంటారు. మరి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటివి? నిజమే. యాలకులలో మెంథోన్ లాంటి కొన్ని నూనెలుంటాయి చూడండి. అవి జీర్ణరసాలు సనిగా విడుదలవ్వడానికి, ఆహారం బాగా జీర్ణం కావడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. అందుకే కడుపు ఉబ్బరం, అజీర్తి లాంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేశారు. అవునా? వాటిలో యాలుకల రసం గ్యాస్ట్రిక్ అల్సర్ల తీవ్రతను కూడా తగ్గించినట్టు కొన్ని సూచనలున్నాయి. అందుకే భోజనం తర్వాత నమలడం మన పెద్దవాళ్లు చేస్తుంటారు కదా. అవునవును, చాలా ఇళ్లల్లో చూస్తాం. సరే, జీర్ణక్రియ బాగుపడితే ఇక నోటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. దీన్ని మౌత్ ఫ్రెషనర్గా వాడటం అనేది చాలా పాత అలవాటు. నిజమే. మరి అది కేవలం వాసనను కవర్ చేయడమేనా, లేక ఇంకేమైనా ఉపయోగముందా? లేదు, కేవలం వాసన కోసమే కాదు. యాలుకలలో సినోల్ అని ఒక పదార్థం ఉంటుంది. సినోల్? దానికి యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ. అంటే నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా, ముఖ్యంగా పళ్ళు పుచ్చిపోవడానికి కారణమయ్యే వాటితో పోరాడుతుంది. ఓహో, అలాగా. కొన్ని ల్యాబ్ స్టడీస్లో కూడా లాలాజలంలో బ్యాక్టీరియాని తగ్గించినట్టు తేలింది. ఇంకా ఇది లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది, దానివల్ల నోరు తాజాగా ఉండటం, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండటం జరుగుతుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్. సరే, నోటి ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వైపు వెళ్దాం. రక్తపోటు, బీపీ కంట్రోల్లో దీని పాత్ర గురించి కూడా కొన్ని రీసెర్చ్లు ఉన్నాయి కదా. అవునవును, ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్టడీ జరిగింది. కొత్తగా హై బీపీ వచ్చిన వాళ్లకి 12 వారాల పాటు రోజు 3 గ్రాముల యాలకల పొడి ఇచ్చారు. 3 గ్రాముల రోజు? రోజు. వాళ్ల బీపీ బాగా తగ్గి నార్మల్ స్థాయికొచ్చిందట. అబ్బా! దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే యాలకలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా మూత్ర విసర్జన లక్షణాలు. అంటే శరీరంలో ఎక్కువైన నీరు, ఉప్పు బయటకు పోవడానికి హెల్ప్ చేయడం. ఓకే. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి, రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయని నమ్ముతారు. ఇక శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వచ్చినప్పుడు యాలకులు వాడటం చూస్తుంటాం మనం. ఆయుర్వేదం దీన్ని కఫ దోషం అంటుంది కదా. అవును, కఫాన్ని తగ్గిస్తుందని చెప్తారు. ఆయుర్వేదం ప్రకారం ఇది శ్వాసనాళాల్లో పేరుకుపోయిన శ్లేష్మం, అంటే ఆ కఫాన్ని తగ్గించి ఊపిరి తేలిగ్గా తీసుకోటానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని జంతువులపై చేసిన స్టడీస్లో కూడా యాలకుల ఎక్స్ట్రాక్ట్స్ వాయుమార్గాలను కొంచెం వెడల్పు చేసి ఆస్థమా లాంటి కండీషన్స్లో శ్వాసను మెరుగుపరుస్తాయని తెలిసింది. ఇంకో విషయమేంటంటే ఎరోమా థెరపీలో దీని వాసన పీల్చడం వల్ల శరీరంలో ఆక్సిజన్ వాడకం పెరుగుతుందని కూడా గమనించారు. సరే, మరి జీవక్రియ, మెటబాలిజం, బరువు తగ్గడం, వీటి గురించి కూడా ఏదో ఉంది అంటున్నారు. ఎలాగా? యాలకలకి శరీరం యొక్క మెటబాలిక్ రేట్ని కొద్దిగా పెంచే థర్మోజెనిక్ లక్షణాలు ఉండొచ్చని కొన్ని సూచనలున్నాయి. థర్మోజెనిక్ అంటే కొంచెం వేడిని పుట్టించడం లాంటిది. ఇది ఆకలిని కొంచెం కంట్రోల్ చేయడంలో, ఇంకా మూత్ర విసర్జన లక్షణం వల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ తగ్గించడంలో హెల్ప్ చేయొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ మీద మనుషుల్లో చేసిన స్టడీస్ రిజల్ట్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కానీ ఒత్తిడి తగ్గించడం ద్వారా బరువు పెరగకుండా చూడటంలో ఏమైనా పాత్ర ఉండొచ్చేమో. ఇందాక యాంటీ ఆక్సిడెంట్లో అన్నారు కదా, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇంకా వేటి మీద పనిచేస్తాయి? ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది. ఖచ్చితంగా. యాంటీఆక్సిడెంట్స్ అంటే అవి మన శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. అవును. ఇంకా దీర్ఘకాలిక మంట, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్, చాలా రోగాలకు అదే మూలం. యాలకలలో ఉండే కొన్ని కాంపౌండ్స్ ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే.
ల్యాబ్ జంతు అధ్యయనాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడం, లివర్ని టాక్సిన్స్ నుంచి కాపాడటం ఇలాంటి లక్షణాలు కూడా కనిపించాయి. ఆయుర్వేదంలో ఆమా అంటారు కదా. శరీరంలోని వ్యర్థాలు శరీరం లోపలి ఆరోగ్యం గురించేనా లేక బయట అంటే చర్మం జుట్టు లాంటి వాటికి కూడా ఏమైనా మేలు చేస్తుందా? ఉంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతాయి, వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుండటం వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది. మొటిమలను తగ్గించే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే కొన్ని ఫేస్ మాస్క్లు, స్క్రబ్స్లో వాడతారు కదా. అవును, చూశాను. మరి జుట్టు విషయానికొస్తే ఇది కుదుళ్లను బలపరుస్తుందని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని అంటారు. చుండ్రును నివారించి జుట్టును కొంచెం మృదువుగా మార్చడంలో కూడా హెల్ప్ చేస్తుందట. అందుకే కొన్ని హెయిర్ ఆయిల్స్, మాస్కులలో దీన్ని వాడతారు. అబ్బా, అంటే ఒక్క చిన్న యాలకుల కాయలో ఇన్ని ప్రయోజనాలా? జీర్ణక్రియ, నోటి ఆరోగ్యం, గుండె, శ్వాసకోశం, అక్కడ్నించి బరువు కంట్రోలు, జబ్బుల నివారణ, చివరికి స్కిన్, హెయిర్ దాకా భలే ఉందే. చాలా విస్తృతమైన ప్రయోజనాలున్నాయి. మనం వంటల్లో సాధారణంగా వాడే మోతాదులో అయితే చాలా సురక్షితం. సరే, కానీ ఎక్కువ మోతాదులో సప్లిమెంట్స్ లాగానో, ఎక్స్ట్రాక్ట్స్ లాగానో తీసుకోవాలనుకుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ఆయుర్వేదం ఎప్పుడూ చెప్పేది మితంగా వాడమని. అవును. అంటే బహుశా రోజుకి 2-3 కాయలు, అంతకు మించి వద్దు ఏమో. అర్థమైంది. మనం రోజూ చూసే యాలకల్లాంటి ఒక సాధారణ వంట దినుసు వెనక ఇంత కథ ఉందంటే, ఇంత సైన్స్, ఇంత సంప్రదాయ విజ్ఞానం ఉందంటే, నిజంగా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన వంటిళ్లంలో ఇంకెన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో కదా. నిజమే. వాటిని తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచడమే మన ఈ ప్రయత్నం.